హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ టు మై ఛానల్ రాకేష్ యూనివర్స్. ఇప్పుడే నేను నా సామిరంగా మూవీ చూసొచ్చాను. దాని గురించి మాట్లాడబోతున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అంబాజీపేట ఊర్లో అంజయ్యని కిష్టయ్య ఇద్దరు ఉంటారండి. చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటారు. అన్న తమ్ముళ్ళు లెక్క అనుకోండి. అండ్ ఒకరంటే ఒకరికి చాలా పడి చచ్చేంత ఇష్టం అండి. చచ్చిపోతారు కూడా అండి. అయ్యో ఇంటి చెప్పాను అనుకుంటా అండి, సారీ అండి. స్పాయిలర్ కాదనుకోండి, కానీ అర్థం చేసుకోండి. ఫ్లోలా వచ్చిందండి, తప్పేం లేదండి. నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే, అల్లరి నరేష్ గారు ఈ స్లాంగ్ ఈ డెక్షన్‌లోనే వాడతారండి, మాట్లాడతారండి. ఎందుకంటే అంబాజీపేట అంటే ఎక్కడ అనుకున్నారు? మన ఈస్ట్ గోదావరి అండి. గోదావరి అంటే నాకు చాలా ఇష్టం అండి. తెలుసు కదండీ! సో నేను అదే లాంగ్వేజ్‌లో మాట్లాడుతాను. తప్పుగా అనుకోకండి. నాకు గోదావరి అంటే చాలా ఇష్టం అండి. గుండెల్లో ప్రేమ అండి గోదావరి అంటే. ఇంకేం కాదండి, అంతేనండి. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి కామెడీ సీన్స్ వేరే లెవెల్ ఉంటాయండి. నాగార్జున గారు, అల్లరి నరేష్ గారి మధ్య గాని, లేదా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ గారి మధ్య గాని బావుంటాయండి. అండ్ మూవీలో ఏంటంటే, మూవీ ప్రత్యేకంగా మనం నాగ్ సార్ గురించే మూవీకెళ్ళాలండి. తన స్టైల్ గాని, స్వాగ్ గాని, డాన్స్ గాని, బీడీ కాల్చే స్టైల్ గాని వేరే లెవెల్ ఉంటదండి. ఏమనుకున్నారు మరి నాగ్ సార్ గురించి? మామూలుగా ఉండదు మరి. అదండి. అండ్ మూవీలో ఏంటంటే బిట్లు చూపిస్తారండి. పక్కనే మా అమ్మగారు కూర్చున్నారు. నేను నవ్వాలో ఏడవాలో నాకే తెలియలేదండి. ఒక రకంగా ఇబ్బంది కలిగిందనుకోండి. సో, ఫ్యామిలీని తీసుకెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్త. ముందే చెప్పేస్తున్నాను, మళ్ళీ అనలేదనుకోకండి. అండ్ మూవీలో వచ్చేసరికి 'ఆషికీ రంగనాథ్' చాలా చేసిందండి. డాన్స్ గాని, మూవ్స్ గాని, గ్రేస్ గాని, యాక్టింగ్ గాని చాలా అంటే చాలా బావుందండి. నాకేంటో ఈ మధ్యన కన్నడ వాళ్ళంటే ప్రేమ ఎక్కువైపోతుందండి. రేయ్! డిబేట్ అవుతున్నావు. సారీ. ఓకేనండి. సో, అదండి. అండ్ మ్యూజిక్ బై 'ఎం కీరవాణి' గారు. ఓకే. ఓకే అనుకోండి. ఈ మూవీలో ఒక పాటైతే నాకు నచ్చిందండి. ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆ పాటంటే నాకు చాలా నచ్చిందండి. అంతేనండి. హాయ్. డైరెక్షన్ బై విజయ్ బిన్ని గారు కూడా ఓకేనండి. అండ్ ఇది మలయాళం మూవీ 'పొడింజు మరియం జోస్' అనే మూవీ రీమేక్ అనమాట. సో, అంతకు మించి నేనేం మాట్లాడలేనండి. ఎందుకంటే డైరెక్షన్ అతనే చేసారు. స్టోరీ అతను రాయలేదు కాబట్టి. ఓకే అని చెప్పుకోవాలి. అండ్ బేసిక్‌లీ మూవీలో అంటే 5, 10 నిమిషాలకి ఒక సాంగ్, డాన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఎందుకంటే తను కొరియోగ్రాఫర్ కాబట్టి డాన్స్‌లు, పాటలు అన్నీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఇంకంతేనండి. ఈ మూవీకొచ్చేసరికి నేను 3.2 ఔట్ ఆఫ్ 5 ఇస్తానండి. అంతేనండి. కానీ డీసెంట్ వాచ్ అనే చెప్పొచ్చండి మూవీ. మీరు థియేటర్‌లకెళ్తే ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చండి. సో, ఖచ్చితంగా థియేటర్‌కెళ్ళి చూడండి. నాగ్ సార్ స్వాగ్ గురించైనా చూడండి మూవీ. ఈ రోజుకి ఇంతేనండి. వచ్చే వీడియోలో కలుద్దామండి. థాంక్స్ అండి. బాయ్ అండి. Hey.